अस्सलामुअलैकुम आदाब। मैं ख़ुज़र याफ़ी और आप देख रहे हैं एएनएन न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। महेश कुमार गौड़ की बीआरएस और बीजेपी पर तनकीद। तेलंगाना में कांग्रेस और बीजेपी के दरमियान मुकाबले का ऐलान। आदिलाबाद में मीडिया चिटचट से खिताब। आदिलाबाद पार्लिमानी इजलास की कामयाबी पर कंदी श्रीनिवास रेड्डी का इजहार तशक्कुर। आइंदा इंतखाबात में कामयाबी का किया अज़्म। टीपीसीसी सदर महेश कुमार गौड़ ने एएनएन चैनल के साल 9 के कैलेंडर्स की चैनल के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी के हमरा रस्म इजरा अमल में लाई। एचएमपी वायरस मामला। ज़िला कलेक्टर आदिलाबाद रॉजर शीशा ने शहरियान को वायरस से बचाव के लिए एहतियाती तदाबीर इख्तियार करने का दिया मशवरा। और अब खबरों की तफसील। टीपीसीसी के सदर और एमएलसी महेश कुमार गौड़ ने बीआरएस और बीजेपी पर तनकीद करते हुए कहा कि तेलंगाना में एक पार्टी ख़ानदान की लड़ाई में फंस कर रह गई है, जबकि दूसरी पार्टी मजहब के नाम पर अपनी बका के लिए कोशां है। इन्होंने आदिलाबाद शहर के पंचावती होटल में मीडिया बात करते हुए कहा कि वो एआईसीसी के बुज़ुर्ग रहनुमाओं के साथ इस चिटचाट प्रोग्राम में शरीक हुए हैं। महेश कुमार गौड़ ने सवाल किया कि केटीआर जो फार्मूला 1 केस में बेगुनाह साबित हो चुके हैं, अब अदालत से मदद क्यों मांग रहे हैं। इन्होंने कहा कि इस केस में केटीआर को जेल जाने से बचना मुश्किल होगा। इन्होंने ये भी कहा कि तेलंगाना में बीआरएस का खात्मा हो चुका है और आइंदा तमाम इंतखाबात में कांग्रेस और बीजेपी के दरमियान मुकाबला होगा। इन्होंने मीडिया चिटचाट में मज़ीद तफसीलात बताई। ఈ ఇద్దరి మధ్యన పాపం హరీష్ రావు పని గోవిందా, ఇక వేరే పార్టీ చూసుకోవాల్సింది హరీష్ రావు గారు. 10 ఏళ్ళు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేయని రంగం అంటూ లేదు. నీళ్ల పేరిట కాళేశ్వరం లాంటి పనికిరాని ప్రాజెక్టు నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. ఎకరా 45,000 రూపాయలు కరెంటు బిల్ అయ్యే ప్రాజెక్టు ఎకరా నీరు భరిస్తే ఏదన్నా అది యోగ్యకరమైన ప్రాజెక్ట్. అది కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఏమంటారు, మెడ మీద తలకాయ ఉన్నాడు చేసే పనే కాదు. అది 1,20,000 కోట్ల రూపాయలు గోదావరి నదిలో పోశారు. ఇలా వృధా అనేది కేవలం కిక్ బ్యాక్స్ కొరకు, డబ్బులు వెనక్కి కమిషన్ తీసుకోవడం కోసము వృధా ప్రాజెక్టు కట్టడమే కాకుండా ప్రజల సొమ్మును వృధా చేసి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కుదేలు చేసినటువంటి ఘనత కేసీఆర్ది. 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చిన కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైతే ఆయనకి ఇంకా ప్రతిపక్ష హోదా అవసరమా అని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై ప్రజాక్షేత్రంలో ఉండాల్సినటువంటి బాధ్యతలు ఉన్న వ్యక్తి ఫామ్ హౌస్కి పరిమితమైతే కేసీఆర్ గారికి ఈ ప్రతిపక్ష హోదా అవసరమా అని అడుగుతా ఉన్నాను. ఇక బీజేపీ పార్టీ 2014లో మేము 10 ఏళ్ళు అభివృద్ధి మంత్రాన్ని మరిపించే విధంగా మతాన్ని వాడుకున్నారు. మతం పేరిట అధికారంలోకి వచ్చారు. 10 ఏళ్ల తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూడా మళ్ళీ మతం పేరిటే ఓట్లు అడిగారు. నేను మీ ద్వారా వారికి సూటిగా ప్రశ్నిస్తున్నా, 10 ఏళ్ళు మీరు ఏమి వెలగబెట్టారో చెప్పక, 10 ఏళ్ళు ఈ దేశాన్ని ఏ రంగంలో ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెప్పలేక ఇప్పటికి కూడా మతం మీద ఓట్లాడడం సబబా అని అడుగుతా ఉన్నాను. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది సంక్షేమం, ప్రజలకు కావాల్సింది వారి పిల్లల యొక్క జీవితాలు బాగుపడడం. ఈ మతాల పేరిట కులాల పేరిట చిచ్చు పెడుతూ ఎప్పటికప్పుడు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీపై కూడా ప్రజలు ఒక కన్నేసి ఉంచాలి. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలంలో ప్రజల ఆశల మేరకు ఆకాంక్ష మేరకు పనిచేసింది. ఆర్థిక నిర్బంధం తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కానీ, ముఖ్యంగా 6 గ్యారెంటీలో అన్ని అంశాలని కానీ ఏది కూడా జారా విడిచబోము. ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఇచ్చి తీరుతాము. ప్రజలు ఏదైతే కోరికతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చినారో ఆ దశగా ఈ పార్టీ పనిచేస్తుంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి వద్ద ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ యొక్క పాలసీ తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్కి పరిమితం కాదు, రాష్ట్రం నలుమూలల అభివృద్ధి జరిగితేనే ఇది సఫలమైన అభివృద్ధిగా భావించే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర మూలన ఉన్న ఆదిలాబాద్ కానీ, అటు ములుగు కానీ, ఇటు జుక్కలు కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ అన్ని మూలల అభివృద్ధి చేయాలన్నట్టు ఒక ఆశతో ఉంది. ఆదిలాబాద్కి పుష్కరమైన అవకాశాలు ఉన్నటువంటి జిల్లా ఇది. ఆసియా ఖండంలోనే 2వ స్థానంలో కాటన్ ప్రొడక్షన్ ఉంటుంది. పప్పు దినుసులు పండుతాయి. ఇక్కడ పారిశ్రామిక పరంగా ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి చేయాలని, దాంట్లో భాగంగానే ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని వీలైనంత త్వరలో అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది.
వరంగల్కి ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది. అది ఆదిలాబాద్ కూడా త్వరలో విమానాశ్రయం తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. తద్వారా ఆదిలాబాద్ని అన్ని మూలల అభివృద్ధి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఆ దశగా ఆదిలాబాద్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఎజెండా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ముందుకు పోతుంది. నేను మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజా సొత్తుని దుర్వినియోగం చేయడం, దోచుకోవడం, విచ్చలవిడిగా ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు అమ్మడం, ఇవన్నీ చేసిన టీఆర్ఎస్ పార్టీని ప్రజలు క్షమిస్తారని నేను అనుకోవట్లేదు. కానీ టీఆర్ఎస్ నాయకులు పగటి కళ్ళు కంటా ఉన్నారు. ఈ పగటి కళ్ళ ఊబిలో ప్రజలు పడద్దు. మాయ మాటతో ప్రజల దగ్గరకు వస్తూ ఉన్నారు. మాయ మాటలు చెప్పే ప్రయత్నం టీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసే మాయ మాటలు నమ్మొద్దు. వాస్తవాలు తెలుసుకోండి. రాష్ట్రాన్ని మనమందరం కలిసి అభివృద్ధి చేసుకుంటాము. ఆ దశగా ముందుకు పోదాము. ఆదిలాబాద్ జిల్లాను కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని అన్ని హంగులతో అభివృద్ధి చేసుకుందామనే పిలుపు మీ ద్వారా ప్రజలకు ఇస్తా ఉన్నాం. आदिलाबाद शहर में पीर के रोज़ मुनक्किदा आदिलाबाद पार्लियामान हलक़े के वसी सतह के जायज़ा इजलास को कामयाब करार देते हुए आदिलाबाद असम्बली कांग्रेस पार्टी के इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि यह प्रोग्राम इंतहाई कामयाब रहा। मंगल के रोज़ इन्होंने अपनी टीम के साथ मिलकर मीडिया से बात की। इन्होंने कहा कि इस प्रोग्राम में शिरकत करने और उसे कामयाब बनाने के लिए AICC के कौमी जनरल सेक्रेटरी और तेलंगाना रियासत की इंचार्ज दीपा दास मुंशी, TPCC के सदर महेश कुमार गौड़, AICC के सेक्रेटरी विश्वनाथन, ज़िला इंचार्ज वज़ीर सितक्का, प्रोटोकॉल चीफ वेणुगोपाल, साबिक़ MP MLAs, हल्का इंचार्ज काउंसलर्स, मुख्तलिफ कम्युनिटी के चेयरमैन, साबिक़ ZPTC MPTC, साबिक़ सरपंच, ज़िला कांग्रेस कमेटी के ज़िम्मेदारान, शहरी कांग्रेस, ख़वातीन विंग, ब्लॉक, ग्राम कांग्रेस कमेटी के ज़िम्मेदारान, ज़िला कांग्रेस कमेटी के वाबस्ता शोबेजात जैसे यूथ कांग्रेस, NSUI, सेवा दल के अरकान और दीगर अफराद की शिरकत पर उनका शुक्रिया अदा किया। कंदी श्रीनिवास रेड्डी ने कहा कि मरकज़ और रियासती रहनुमाओं की रहनुमाई से आगे बढ़ेंगे और उनकी क़यादत में मिलकर काम करेंगे ताकि आने वाले मकामी इदारों के इंतखाबात में कामयाबी हासिल की जा सके। जय कांग्रेस। నిన్న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఆదిలాబాద్ పట్టణంలో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల రివ్యూ మీటింగ్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ గారు, దీపా దాస్ మున్షి గారు, AICC జనరల్ సెక్రటరీ విశ్వనాథన్ గారు, హర్కర వేణుగోపాల్ గారు, ఇలాంటి అతిరథ మహారథులందరూ రావడం, బ్రహ్మాండంగా పద్మనాయక గార్డెన్లో దిగ్విజయంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు, దీపాదాస్ మున్షి గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. మీటింగ్ అంటే, కార్యకర్తల సమావేశం అంటే ఆదిలాబాద్లో జరిగినట్టుగా ఉండాలని మొత్తం రాష్ట్రమంతా 17 కాన్స్టిట్యున్సీలకు కూడా ఇక్కడ జరిగినటువంటి ఫోటోలను వీడియోలను పంపించడం జరిగింది. అంటే ఇలా జరగాలని చాలా సంతోషంగా ఉంది. దీన్ని దిగ్విజయం చేసినటువంటి అందరు కార్యకర్తలకు, నాయకులకు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు, ప్రజాప్రతినిధులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా అందరి కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానింపబడ్డ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా దీన్ని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు, దీపాదాస్ మున్షి గారు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ గురించి చలనం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ అన్న యొక్క మదిలో ఉన్నది. అట్లనే రుణమాఫీ గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ తప్పకుండా చేస్తాం, ఏ ఒక్క రైతు కూడా బాధపడాల్సిన పని లేదని చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ కూడా, ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిన్నటి కార్యకర్తల, నాయకుల పార్లమెంట్ పరిధిలోని విస్తృత స్థాయి సమావేశాన్ని విశేషంగా కవర్ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరు మీడియా మిత్రులు బ్రహ్మాండంగా సహకరించడం జరిగింది. మీడియా కవరేజ్ని విస్తృతంగా ఇవ్వడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల తరపున మీడియా ప్రతినిధులందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా,
సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. आदिलाबाद पार्लियामानी मीटिंग में शिरकत के लिए आए AICC की कौमी जनरल सेक्रेटरी और तेलंगाना रियासत की इंचार्ज दीपादास मुंशी, TPCC के सदर महेश कुमार गौड़, AICC के सेक्रेटरी विश्वनाथन, प्रोटोकॉल चीफ वेणुगोपाल, MLC दंडे विट्ठल, GCC के चेयरमैन कोटनाक तिरुपति, TPCC के सेक्रेटरी सत्तू मल्लेश, साबिक MP वेणुगोपाल चारी, साबिक वजीर इंदिरा किरण रेड्डी और दीगर रहनुमा आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी के साथ मकामी मारवाड़ी धर्मशाला में वाक़े वेंकटेश्वर मंदिर में दर्शन के लिए गए. मंदिर के चीफ आचार्य ने उन्हें पूरन कुंभ के साथ इस्तकबाल किया और मंदिर के गिर्द पर दीक्षिणा करवाकर खुसूसी पूजा की. आचार्य ने मेहमानों को मंदिर की खुसूसियात से आगाह किया. बाद में उनके हाथों में कनकनियाँ बांधकर शालों से उनका इस्तकबाल किया और तीर्थ प्रसाद दिया. प्रतिष्ठति खन कनक वस्तु वाहनादि पुत्रपौत्राभिवृद्धौ आचन्द्रात्मं क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य प्रसाद सिद्धिरस्तु. अस्मदाचार्य वन्दे यो नित्यमस्तबलां भुजयुग्मस्मात् व्यामोहतस्त्वनितरामस्य गुणक्षणम् धनं मदीयं लोपादपङ्कजं कदा साक्षात् करवाण्यक्षुषा कदा पुनः मदीयमुद्रनादबलं करिष्यसि बकुलाभरणं वन्दे जगदाभरणं मुनिं चक्षुते रुत्तरं ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైన ఆలయం. నేను ఎప్పుడు ఆదిలాబాద్ వచ్చినా స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నాను. పురాతన ఆలయంలో అనునిత్యం పూజలు చేస్తూ ప్రజల కష్టాలు తీర్చే మార్గంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ రోజు ఇస్తూ ఉన్న తరుణంలో ఇవాళ గౌరవనీయ ఏఐసి ప్రధాన కార్యదర్శి మా తెలంగాణ ఇన్ఛార్జ్ మేడం దీపాదాస్ మున్షి గారు, సెక్రటరీ విశ్వనాథన్ గారితో పాటు ఇక్కడ ఆదిలాబాద్ సంబంధించిన పెద్దలందరి సమక్షంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోరిక మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్న ప్రభుత్వం. ఆ భగవంతుడు కాంగ్రెస్ పార్టీని మా అందరిని కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుకున్నాం. TPCC के सदर महेश कुमार गौड़ ने ANN चैनल की दिन ब दिन तरक्की की ख्वाहिश जाहिर की और गैर जानिबदारी के साथ खबरें फराहम करने की अहमियत पर जोर दिया. इन्होंने आदिलाबाद के पंचायती होटल में चैनल के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी के साथ मिलकर ANN चैनल के नए साल के कैलेंडर का इजरा किया. इन्होंने चैनल की दीगर चैनल्स के मुताबिक तरक्की की ख्वाहिश जाहिर की और कंदी श्रीनिवास रेड्डी और उनके अमले को चैनल के क़याम पर मुबारकबाद पेश की. Thank you. Congratulations.
ज़िला कलेक्टर आदिलाबाद रॉजर शीशा ने HMP वायरस की फैलाव के हवाले से ज़िले के अवाम को मुहतात रहने की हिदायत देते हुए कहा कि मुनासिब एहतियाती तदाबीर इख्तियार करने से बीमारियों से बचा जा सकता है। इन्होंने शहर में मुनक्किद होने वाले मेडिकल कैंप का दौरा करने के बाद मीडिया से बात करते हुए इन ख्यालात का इजहार किया। ज़िला कलेक्टर ने कहा कि मुल्क भर में HMP वायरस के केसेस रिपोर्ट हो रहे हैं, इसलिए ज़िले के अवाम को एहतियाती तदाबीर इख्तियार करनी चाहिए। इन्होंने महकमा सेहत की हिदायत के मुताबिक समाजी फासला बरकरार रखने की तजवीज़ दी। इन्होंने कहा कि यह वायरस बेंगलुरु में फैल चुका है, लेकिन उसके बारे में ज़्यादा खौफ व हर्रास की ज़रूरत नहीं है, क्योंकि उसकी अलामत फ्लू जैसी हैं। ख़ास तौर पर बुज़ुर्ग अफराद और बच्चों के हवाले से एहतियाती तदाबीर इख्तियार करने की ताकीद की। అవసరం లేదు, నార్మల్ ఫ్లూ లాగానే ఉంది, ఏదో ఇది చాలా ఇట్లా ఫేటల్ డిసీజ్ అట్లా ఏం లేవు, నార్మల్ ఫ్లూ లాగానే ఉంది, కోల్డ్ ఉంటాయి, కఫ్ ఉంటాయి, కానీ మనం ఇది కొద్దిగా స్ప్రెడ్ అవ్వచ్చు కాబట్టి మనం గ్యాదరింగ్లో ఎక్కువ గ్యాదరింగ్లో మరి వెళ్ళకుండా నార్మల్ గ్యాదరింగ్లో మీరు నార్మల్ ఎక్కడైనా వెళ్తే అట్లా ఏం ప్రాబ్లం లేవు. కానీ ఎవరైనా ఇట్లా ఈ వ్యాధుల్లో ఉంటే అంటే ఫ్లూ వ్యాధులలో ఉంటే వారు బయట వెళ్ళకూడదు. బేసికల్గా ఇది ఇంపార్టెంట్. ఫ్లూ వ్యాధులలో ఎవరైనా ఉంటే నార్మల్గా మనం చెప్తున్నాము, మీకు కోల్డ్ కానీ కఫ్ కానీ ఫీవర్ ఉంటే దయచేసి మీరు బయట వెళ్ళకుండా మీ ఇంటిలో ఉండి మరి ఏవైతే డాక్టర్కి చూపించి అన్ని మెడిసిన్స్ తీసుకుంటే మీరు వెంటనే సరి అవ్వచ్చు. సో ఎవరైనా దీంతో ఎఫెక్టెడ్ అయితే వాళ్ళు బయట వెళ్ళకూడదు, వాళ్ళతో కోరిక చేస్తున్నాము. సో ఇట్లా మనం చేస్తే మళ్ళీ చాలా ఈజీగా ఇది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా ఈ ఎవరైతే వయోవృద్ధాలు ఉంటారు అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ చిన్న పిల్లలు వారు కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే HMPV సంబంధించిన కూడా మా జిల్లాలో ఎక్కడైనా ఏమైనా ఇష్యూ రాకుండా మనం అన్ని ఆస్పెక్ట్స్లో మంచిగా ఉంటాము, అది కూడా అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. ज़िला कलेक्टर आदिलाबाद रॉजर शीशा ने कहा कि मुल्क की खिदमत करने के लिए ये एक ज़बरदस्त सुनहरी मौका है और फ़ौजी मुलाजिमत एक बड़ी ज़िम्मेदारी है। इन्होंने आदिलाबाद शहर के STU भवन में मंगल के रोज़ भारतीय फ़िज़ाइया के रिक्रूटमेंट अवेयरनेस प्रोग्राम में शिरकत करते हुए खिताब किया। इन्होंने नौजवानों को ये अच्छा मौका करार देते हुए कहा कि अग्निवीर वायु स्कीम का फ़ायदा इंटर और डिग्री के तलबा को उठाना चाहिए। इन्होंने बताया कि ऑनलाइन रजिस्ट्रेशन 7 जनवरी से 27 जनवरी तक किया जा सकता है और ऑनलाइन इम्तिहान 22 मार्च को होगा। इन्होंने इस बात पर जोर दिया कि 1 जनवरी 2005 से 1 जुलाई 2008 के दरमियान पैदा होने वाले अहल गैर शादीशुदा मर्द और ख़वातीन उम्मीदवारों को ऑनलाइन दरख्वास्त देनी चाहिए। इस प्रोग्राम में DYSO वेंकटेश्वरलू, अग्निवीर, भारतीय फ़िज़ाइया के हुक्काम और दीगर शरीक हुए। ఓకే, ఫస్ట్ నేను క్లియర్ చేశాను. అండ్ దాని తర్వాత ఇంకో రిక్రూటర్స్ 2 కంప్లీట్ చేసుకున్న అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో సేమ్ 10+2 బైపీసీ కంపల్సరీ ఉండాలి. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడికల్ ర్యాలీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఓకే. అండ్ ఈ 102 అనమాట అంటే ఇవాళ నుంచి 7 జాన్ నుంచి 27 జనవరి వరకు మీకు రిజిస్ట్రేషన్ అనేవి ఓపెన్ ఉంటాయి. 10+2 కంప్లీట్ కాకపోతే అమ్మాయిలు మీరైనా సరే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా మన గవర్నమెంట్ ఉండే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని బాగా క్లియర్గా చెప్పారు సార్. उसके रिगार्डिंग भी हमारे साथ जो है ये जो है अभिनय इंडियन एयरफोर्स. సో ఈరోజు మనం నూతన సంవత్సరంలో చాలా ఇది మంచి కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. మేజర్గా ఇది చాలా ఒక ప్రెస్టీజియస్ జాబ్ అండ్ నేషన్కి సర్వ్ చేయడానికి ఇది ఒక అవకాశం ఇక్కడ ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో వన్ థింగ్ ఈజ్ అంటే మనం మీకు ఇది ఒక మంచి అవకాశం. అగ్నివీర్ స్కీమ్ ద్వారా ఇట్లా ఉన్న ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అబ్బాయిలు కానీ ఇంటర్లో చదువుతున్న అబ్బాయిలు అమ్మాయిలు కానీ ఇది ఒక మంచి అవకాశం. ఇది అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మేజర్గా ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇది ఒక ప్రెస్టీజియస్ జాబ్ అండ్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ ద నేషన్. మీరు అందరూ మంచి ప్లేసెస్లో చదువుతున్నారు. ఇందాక డివైఎస్ గారు చెప్పినట్లు మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, మన గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో మంచి ప్లేసెస్లో చదువుతున్నారు. యు ఆర్ ఆల్ క్రీమ్. మన దేశంలో మీరు ఒక టాలెంట్ పూల్, మన క్రీమే మీరు అందరూ. అవునా కాదా? లేదా మరి మీకే మీ పైన నమ్మకం ఉండాలి, సొంత ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. అట్లా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా లేదా? గట్టిగా చెప్పండి మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది.
ఫస్ట్ మీ అందరి మధ్యలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్, ఐ కెన్ డూ దిస్, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్, నేను ఏమైనా పోస్ట్కి సాధించుకోగలుగుతాము, అట్లా మీ మధ్యలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ దట్ ఈస్ ద బెంచ్ మార్క్. అది మీరు క్రాస్ చేశారు అనుకోండి, మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇట్లా రకాల మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, దాంట్లో మీరు పాస్ అవుతారు, మీరు దాంట్లో మీకు మంచిగా ఉద్యోగం కానీ ఉపాధి కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే యు ఆర్ స్టడీయింగ్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్, మన జిల్లాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్లో మీరు చదువుతున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మీ అందరి మధ్యలో ఉండాలి. దీంట్లో ఇప్పుడు ఎయిర్మెన్తో పాటు మిగతా టెక్నికల్ పోస్ట్ కూడా ఉన్నాయి. ఇందాక చెప్పాను ఫార్మసీ కూడా పోస్ట్ ఉంది కదా, ఫార్మసీ పోస్ట్ ఉంది, మ్యూజిషియన్ సంబంధించిన పోస్ట్ ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న టాలెంట్ ప్రకారం కూడా మీరు ఏమైనా పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ ఉన్నాయి, నాన్ టెక్నికల్ ఉన్నాయి. అందుకే ఓన్లీ టెక్నికల్ ఉన్నాయి మాకి ఎలిజిబుల్ అవుతాయా కాదా అట్లా ఎవరు డౌట్ పెట్టకూడదు. టెక్నికల్ పోస్ట్ ఉన్నాయి, నాన్ టెక్నికల్ పోస్ట్ ఉన్నాయి, మ్యూజిషియన్ చాలా రకాల పోస్ట్ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈరోజు అన్నీ ఒక్కసారి చదివిన తర్వాత దాంట్లో మీరు అప్లై చేయండి. ఆదిలాబాద్ జిల్లాకి అవకాశం వచ్చింది, మేజర్గా ఇండిयन एयर फोर्स वारी కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. मंचिरियाल ज़िले के कव्वाल इलाके में वाक़ मोहम्मदाबाद के करीब कड़म अबूपाशी नहर में एक मुर्दा हरन मुश्तबह हालत में पाया गया। इस पर यह सवाल उठ रहे हैं कि आया ये कुत्तों के हमलों का शिकार हुआ है या फिर शिकारियों के जाल में फंस कर हलाक हुआ है। कुछ दिन कबल जब हिरन की पनाह गुज़ीनों मरकज़ में एक हिरन की मौत हुई थी तो उस बारे में सोशल मीडिया पर वायरल होने तक मुताल्लिक़ा हुक्काम ने कोई रद्द-ए-अमल ज़ाहिर नहीं किया था। आज भी मकामी अफराद की इत्तला देने तक हुक्काम को इस मामले का इल्म नहीं हुआ, जिस पर कई तनकीदें सामने आ रही हैं। पिछले 30 दिनों में 2 हिरनों की मौत के बाद हुक्काम की गफलत पर सवालात उठने लगे हैं। निर्मल ज़िले के खानापुर शहर में चाइना मांझे से एक नौजवान के गले में चोट लगने के बाद पुलिस ने फौरी तौर पर कार्रवाई की। पुलिस ने मार्केट में मौजूद मांझे की दुकानों की वसी पैमाने पर तफ्तीश की। खानापुर के सीआई सैयद राव ने खबरदार किया कि चाइना मांझे की फ़रोख्त पर पाबंदी है और अगर कोई क़वानीन की खिलाफ वर्जी करता है तो उसके खिलाफ सख्त कार्रवाई की जाएगी। इन्होंने चाइना मांझे से होने वाले नुकसानात को बयान करते हुए आवाम में आगाही फराहम की। మాంజలు విచ్చలవిడిగా పిల్లలు పతాయి లెక్కించుకుంటూ విచ్చలవిడిగా రోడ్ల మీద దారంతో ఆడంగా మా అన్నయ్య వృత్తిరీత్యా చేపల వేట వెళ్ళేటప్పుడు మెడకు తగిలి మాంజ అనేది కట్ అయింది. దీనివల్ల 4 కుట్లు పడ్డాయి. చాలా ప్రమాదం తప్పింది. ఖానాపూర్లో కూడా ఇంతకుముందు పోలీసు అధికారులు మాంజలపైన కఠిన చర్యలు తీసుకున్నారు, అరికట్టారు. కానీ ఈ మధ్యన మాత్రం విచ్చలవిడిగా మాంజలు షాపులలో అమ్ముతున్నారు. పిల్లలు దాన్ని కొని వాళ్ళకి తెలియకుండానే గ్రౌండ్లను బంగ్లా మీద నుంచి పతంగం లెక్కించుకుంటా ఇట్లా ప్రాణాలతో చెలగటం అవుతుంది. కావున దీనిపైన అధికారులు చాలా సీరియస్గా దృష్టి సారించి మాంజలను అమ్మకుండా కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం। आदिलाबाद ज़िला बौद्ध असम्बली हलक़े में बीडी कारकुनों ने इंतखाबात में दी गई यकीन दहानी के मुताबिक नई पेंशन स्कीम के निफाज के लिए एहतजाज किया। तकरीबन 1000 ख़वातीन ने MRO ऑफिस तक रैली निकाली और हुक्काम को अपने मुतालबात पर मुश्तमिल दरख्वास्त दी। ख़वातीन ने कहा कि वह
बीमारियों का शिकार होने के बावजूद बीड़ी बनाती हैं और अपने घरों का गुजारा करती हैं। उनका कहना था कि उनमें से बहुतों के पास रिहाइश के लिए भी घर नहीं है और हुकूमत से मिलने वाली बीड़ी पेंशन भी उन्हें नहीं मिल रही है। इन्होंने माजी की हुकूमत पर इल्ज़ाम लगाया कि उसने तारीख़ की तब्दीली के ज़रिए उन्हें हक़ से महरूम कर दिया। इन्होंने कांग्रेस हुकूमत से दरख्वास्त की कि वो बीड़ी कारकुनों को नई पेंशन फराहम करे और खुसूसी कोटे के तहत इंदिरम्मा मकानात की मंजूरी भी दे। నాకు అచ్చడికి ఇంతవరదాకా రాకొచ్చింది పెన్షన్, కొత్త పెన్షన్ ఒక 2000 అన్న రాలేదు నాకు ఇంతవరదాకా. మేము ఎట్లా బతకాలో చెప్పు? చేనులలో పని చేసి బీడీలు చేసి ఏదో మాకు ఏమైనా రావాలా కదా, ఉన్నోళ్ళకే రాట్లేదు. మాకు అద్దా అన్న చెప్పు, మాకు ఇల్లు లేదు ఏమి లేదు ఎక్కడ లేదు. మాకు పెన్షన్ కావాలి, కొత్త పెన్షన్. ज़िला कलेक्टर आदिलाबाद राजर शीशा ने कहा कि ज़िले में टीबी बीमारी को मुकम्मल तौर पर ख़त्म करने के लिए खुसूसी मुहिम चलाई जा रही है और उस मुहिम के तहत अवाम में वसी सतह पर आगाही फराहम की जा रही है। उन्होंने आदिलाबाद कलेक्ट्रेट में अमले के लिए मुनाकिद करदा निक्सिया कैम्प का मुआयना करने के दौरान सेहत के महकमे के हुक्काम के साथ मौजूद थे। इस दौरान तकरीबन 200 अमले के अफराद की बीमारी की तशख़ीस के लिए 100 दिनों पर मुश्तमल मुहिम के तहत तिब्बी मुआयने और स्क्रीनिंग टेस्ट किए गए। कलेक्टर ने इस हवाले से चंद तजावीज़ भी दी। इन्होंने मज़ीद कहा कि ज़िले में इस सिलसिले में वसी पैमाने पर आगाही प्रोग्राम्स मुनक़िद किए जा रहे हैं और मोबाइल वैन भी दस्तियाब है जिसमें ज़रूरी टेस्ट के लिए सहूलत फराहम की जा रही है। अच्छा अच्छा ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టరేట్ ఎంప్లాయీస్ అందరి కోసం ఏవైతే 100 డేస్ నిక్షయ్ శిబిర్ క్యాంపెయిన్ ఏవైతే ఉన్నాయో సో వాటి సంబంధించిన ఈరోజు అందరూ ఎంప్లాయీస్కి ఇక్కడ టీబీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో బేసికల్గా నాతో పాటు డైరెక్టర్ రిమ్స్ గారు, డిఎంహెచ్ఓ గారు, తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ టీవీ గారు, మిగతా అందరూ అధికారులు, ఏఓ గారు, డీసీఓ గారు, వాళ్ళందరూ అధికారులు, వారి సిబ్బంది కూడా ఈరోజు ఉన్నారు. సో ముఖ్యంగా ఈ 100 డేస్ ఏవైతే నిక్షయ్ శిబిర్ క్యాంపెయిన్ ఏవైతే ఉన్నాయో దీనికి ఇంతకుముందు మనం జైల్లో కానీ తర్వాత మన దగ్గర ఏవైతే డైట్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ చండీ హోమం యగం కూడా జరుగుతూ ఉన్నాయి, అక్కడ కూడా అవేర్నెస్ కానీ, జైల్లో ఉన్న అందరు సిబ్బందులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని సిబ్బందులు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నిట్లో కూడా ఒక డ్రైవ్ మోడ్లో మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన మన దగ్గర ఒక మొబైల్ వ్యాన్ కూడా ఉంది. మొబైల్ వ్యాన్లో సంబంధించిన మనం అక్కడ ఏవైతే సిబి నాట్ టెస్టింగ్ ఉన్నాయో ఈ స్ప్యూటమ్ శాంపిల్స్కి వీటిని కూడా టెస్ట్ చేయడానికి మళ్ళీ అక్కడ ఈ పాజిటివ్ నెగిటివ్ అవి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్ అయితే వెంటనే వీళ్ళకి ట్రీట్మెంట్లో కూడా పెట్టడం జరుగుతుంది. దీంతోపాటు మళ్ళీ ఎక్స్రే కూడా చేస్తున్నారు. ఎక్స్రే రీడర్ కూడా ఉన్నాయి. ఎక్స్రే మాన్యువల్ కూడా స్టడీ చేసి ఏమైనా అబ్నార్మాలిటీ అయితే వాళ్ళకి కూడా వెంటనే కూడా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు సుమారుగా మనం 200 పైన ఎంప్లాయీస్కి ఈరోజు ఇక్కడ టీబీతో పాటు స్ప్యూటమ్తో పాటు మళ్ళీ నార్మల్ ఈ బ్లడ్ శాంపిల్ కలెక్షన్ కానీ తర్వాత మిగతా ఏవైతే इश्यूज ఉంటాయి వాటి खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस। महेश कुमार गौड़ की बीआरएस और बीजेपी पर तनकीद। तेलंगाना में कांग्रेस और बीजेपी के दरमियान मुकाबले का ऐलान। आदिलाबाद में मीडिया चिटचट से खिताब। आदिलाबाद पार्लिमानी इजलास की कामयाबी पर कंदी श्रीनिवास रेड्डी का इजहार तशक्कुर। आइंदा इंतखाबात में कामयाबी का किया अज़्म। टीपीसीसी सदर महेश कुमार गौड़ ने एएनएन चैनल के साल 9 के कैलेंडर्स की चैनल के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी के हमरा रस्म इजरा अमल में लाई। एचएमपी वायरस मामला। ज़िला कलेक्टर आदिलाबाद राजर शीशा ने शहरियान को वायरस से बचाव के लिए एहतियाती तदाबीर इख्तियार करने का दिया मशवरा।
खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN न्यूज़ उर्दू खबरनामा।